శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్సుమాంజలి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ జాతర ఎక్కడ అనుకుంటున్నారా? మన భీమిలి కొత్త అమావాస్య నూకాలమ్మవారి జాతర విశాఖపట్నం జిల్లాలో భీమిలిలో జరిగే ఈ ప్రసిద్ధి పండుగ దీనినే భీమిలి నూకాలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా జరుపుతారన్నమాట. చూశారు కదా, లైటింగ్లు, కోలాహలం ఈ జాతర నూకాలమ్మ వారికి అంకితం చేయబడి నూకాలమ్మ గ్రామ దేవతగా ప్రజలు రక్షించే దేవతగా పూజిస్తారు. ఈ జాతర సాధారణంగా కొత్త అమావాస్య 4 రోజుల ముందైతే ప్రారంభిస్తారనమాట. ప్రతి సంవత్సరం తేదీలు మారుతూ ఉంటాయి. ఈ జాతరలో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపు మరియు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ భీమిలి జాతరలో జరిగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పోతురాజు విన్యాసాలు, డప్పు వాయిద్యాలు మరియు సాంప్రదాయ నృత్యాలు మొదలైనవి జరుగుతాయన్నమాట. చూశారు కదా ఆ పులి డ్యాన్స్ ఎలా చేస్తున్నారు ఆయన. అలాగే ఈ జాతరకి విశాఖపట్నం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఆకర్షిస్తుంది. ఈ రంగురంగుల లైటింగులు, కోలాహలంలో కోలాటంలు, నృత్యాలు అన్నీ ఉత్సాహభరితంగా ఈ పండగ అయితే జరుగుతుంది. చూసారు కదా ఈ లైటింగ్స్ అయితే ఎలా ఉన్నాయో. చాలా లైటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం భీమిలిపట్నం ఊరంతా లైటింగ్లు, రంగురంగుల లైటింగ్తో చాలా కాంతివంతంగా అయితే మెరిసిపోతుంది ఈ 3-4 రోజుల్లోనే అమ్మవారి జాతర. ఈ తర్వాత అయితే మేము అమ్మవారి దేవాలయం దగ్గరికి అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్ళాము. అక్కడ లైన్లు చూసి అమ్మవారిని బయట నుంచి నమస్కారం చేసుకుని వచ్చేద్దాం అనుకుని ప్రధాన ద్వారం దగ్గరికి అయితే ముందుగా వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ టైంలో అయితే అమ్మవారు ప్రధాన ద్వారం తెరిచి మనకు అమ్మవారి దర్శనం అయితే జరిగింది. అది వీడియో క్లిప్ కూడా తీశాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. చూశారు కదా భక్తులు ఎంతమంది లైన్లో ఉన్నారో. మనమైతే గుడి దేవాలయం ముందుకు వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ టైంలో అయితే ప్రధాన ద్వారం తెరిచి అమ్మవారి దర్శనం మనకు చాలా అదృష్టం కొలిది అమ్మవారి దర్శనం అయితే జరిగింది. అది వీడియో కూడా మీకు తీసి పెట్టాను. ఇందులోని అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారు ఘటాలన్నమాట. అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. చూడండి ఘటం ఎలాగుందో అమ్మవారిది. అలాగే ఈ జాతర వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా నాకు ఎలాగుందో కామెంట్ చేసి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ వరకు చేరుతుంది. ఈ పండుగలో అనేక ఆకర్షణ బీచ్లో అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. జాయింట్ వీల్స్ మొత్తం అన్నీ కూడా ఫుల్లీ ఎంజాయ్ చేయండి. ఈ జాతరను అయితే మీలో ఎవరు